హలో అండి. నమస్తే. బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హాఫ్ పెట్టికోట్ అయితే కుట్టబోతున్నానండి. సింపుల్‌గా ఇంట్లో చిన్న పిల్లలుంటే అంటే ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ పిల్లలకు కూడా మనం ఇంట్లో సింపుల్‌గా కుట్టేసుకోవచ్చనమాట. బయట కొనకుండా. సో, ఆ పెట్టికోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ అలాగే ఇదొచ్చేసి హాఫ్ పెట్టికోట్ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫుల్ లెంత్ పెట్టికోట్ కూడా చూపిస్తానండి. సో, ఇదొచ్చేసి నేను లెంత్, విడ్త్ తీసుకున్నాననమాట. చూసారు కదా! లెంత్ వచ్చేసి నేను 34½ అండ్ విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్ అలా వచ్చింది. సో, ఇప్పుడొచ్చేసి నేను ఏ విధంగా మడత పెట్టానో చూడండి. 2 లేయర్స్‌గా మడత పెట్టిన తర్వాత దీన్నొచ్చేసి హోల్డింగ్ అంతా మన సైడ్ ఉండేటట్టు, ఓపెన్స్ అన్నీ ఒక సైడ్ ఉండేటట్టుగా చూసుకున్నాననమాట. ఆ తర్వాత నాకు క్లాత్ ఎక్కువైనట్టు అనిపించింది. అందుకే నేను కొద్దిగా కట్ చేసి మళ్ళీ మీకు చూపించాననమాట. అక్కడొచ్చేసి 25 ఇంచెస్ వచ్చింది లెంత్ వచ్చేసి. సో, ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ మార్కింగ్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను టోటల్‌గా నేను 3½ ఇంచెస్ తీసుకున్నానండి. షోల్డర్ వచ్చేసి. ఆ తర్వాత విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అండ్ అలాగే నెక్ డీప్ వచ్చేసి 3½ ఇంచెస్, అలాగే పైకి వచ్చేసి 2 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ సహాయంతో ఒక బాక్స్ లాంటిది మనము గీసుకుందామండి. చూడండి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ కావాలి కదా! ఇక్కడి నుంచి మనం వచ్చేసి ఇప్పుడు 2½ ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఓన్లీ రఫ్‌గా మాత్రమే నేను పెడుతున్నాను. మనం బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా అన్నీ కుట్టుకునేటప్పుడు బుక్ అనేది ప్రిపేర్ చేసుకొని రాసుకుంటే మనకి అవి బాగా గుర్తుండిపోతాయి. అండ్ అలాగే ఎప్పుడైనా మర్చిపోయినా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో, ఇవి రఫ్‌గానే కాబట్టి నేను వీటికి బుక్ అనేది ప్రిపేర్ చేయట్లేదు. సో, చూసారు కదా! ఈ విధంగా మనము ఏమంటారు సర్కిల్ లాంటిది గీసేసుకున్న తర్వాత, అదే రౌండ్ గీసేసుకున్న తర్వాత ఈ విధంగా మనమైతే కటింగ్ అనేది చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఈజీగా మనం ఇంట్లో బయట కొనుక్కోకుండా ఇంట్లో ఇట్లా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే వస్తది. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాం. మనం స్టార్టింగు మడత పెట్టి చివరంచునే ఎలా కుట్టాలి అనేది మనం ఆల్రెడీ వీడియోస్‌లో చెప్పుకున్నాం కదా! ఆ క్లాస్ కూడా ప్రాక్టీస్ అయ్యారని అనుకుంటున్నాను నేను. సో, ఇప్పుడు సేమ్ అదే విధంగా మనమైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుందండి. సో, క్లాత్ అయితే నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి రౌండ్ నుంచే మనం స్టార్ట్ అనేది చేద్దాం. చూడండి సన్నగా మడత వేసుకుంటున్నాను. నాకు ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి ఎక్కువ క్లాత్ ఉంటే మనం ఎక్కువగా కూడా మడత పెట్టుకోవచ్చు. సో, అది కూడా నైస్‌గా ఫినిషింగ్‌గా రావాలన్నమాట. ఎలా మడత పెట్టి కుట్టినా కానీ. సో, చూసారు కదా! నేను చాలా సన్నగా మళ్ళీ అంచంటే కుట్టుపడేటట్టుగా చూసుకుంటూ కుడుతున్నానన్నమాట. సో, సేమ్ మీరు కూడా ఇదే విధంగా కుట్టుకోవచ్చు. మన ఇష్టం అండి. మనం ఇక్కడ షోల్డర్స్ అనేవి తక్కువ కావాలనుకుంటే తక్కువ కుట్టుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెంచుకొని మనము కుట్టుకోవచ్చనమాట. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే నేను అంచంబటే నీట్‌గా కుట్టనేది వేసుకుంటూ వచ్చేస్తున్నానండి. ఇది నేను ఎగ్జాంపుల్‌గా సపోజ్‌గా కట్ చేశాను కాబట్టి అంత ఫినిషింగ్‌గా వచ్చేయాలైతే వచ్చిందనైతే నేను చెప్పను. సో, ఇప్పుడు అదంతా నేను కుట్టేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర ఇదే విధంగా సేమ్ అక్కడ ఎలా అయితే మడత పెట్టానో అదే విధంగా ఇక్కడ కూడా మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇది కూడా అంచెంబటే రావాలండి మంచిగా, నీట్‌గా. ఎక్కడ వంకర టింకర్ లేకుండా మంచిగా కుట్టాలన్నమాట. సో, ఇదంతా కుట్టేసిన తర్వాత నేను ఎలా కుట్టాననేది మీకు చూపిస్తానండి. సో, చూడండి చాలా సింపులే. మనం ఈ కుట్లు అనేవి ప్రాక్టీస్ చేయాలన్నమాట ఫస్ట్ క్లాత్ మీద. అలా మంచిగా ప్రాక్టీస్ చేశాక ఇట్లాంటివి కుడితే మనకి ఈజీగా మనకి వచ్చేస్తదనమాట. సింపుల్‌గా మనం మన పక్కనున్న పిల్లలకు కూడా మనం హ్యాపీగా కుట్టి ఇచ్చేయచ్చు. అంటే రెవెన్యూ కూడా వచ్చినట్టు ఉంటది కదా! ఎంతో కొంత వచ్చినా అది లాభమే కదండీ. మనం దేనికో దానికైతే యూజ్ చేసుకుంటాం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. సో, ఈ విధంగా అయితే నేను కుట్టేసానండి. ఇప్పుడు క్లియర్‌గా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. వంకర టింకర లేకుండా నీట్‌గా అంచెంబటే నేను కుట్టాననమాట. సో, ఈ విధంగా మీరైతే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడొచ్చేసి చివర అంచున కూడా బారుగా అదే మడత అంటే కొంచెం పెద్దగా మడత వేసుకొనైతే నేను కుట్టనేది కుట్టేసుకున్నాననమాట.
అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ సైడ్ అంపట కూడా ఇప్పుడు కుట్లు అనేవి మనం అటాచ్మెంట్ చేసుకోవాలి. అది వేసేసాను అనమాట 2 సైడ్స్ కూడా. సో అంతేనండి, పెట్టికోట్ అయితే రెడీ అయిపోయింది. హాఫ్ పెట్టికోట్ చాలా సింపుల్గా ఉంది కదా. కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా నేను ఒకే వీడియోలో అయితే అప్లోడ్ చేసి ఇస్తున్నాను. సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి వీడియోని అయితే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ఆల్ సింబల్ కూడా నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.